సారీ సామే, ఈ ఫైటింగ్ నాకు ఇష్టం లేదు. ఐ కాంట్. ఏమిటి విపుల్? ఏం చేయమంటావు సామే? ఓ పక్క పొలిటీషియన్లు, ఇంకో పక్క హీరోయిన్లు, ఇంకో పక్క సన్నాసులు, సైకోలు. నా వల్ల కాదు సామే. మోహాన్సుడవై స్వధర్మాన్ని మరచిపోతున్నాడు. అట్టా అన్నందుకే మొన్న కోర్టుకు పిలిచారు. మానవ కోటి నాశనం చేయ సంకల్పించినాడ ఈ రణయజ్ఞం ఎవరు ఆపలేరు, రాజలోకం రక్షించలేరు. ఏ కృష్ణ, ఈ మోహన్ నశించిందా? నిష్కాముడవై సర్వకర్మ ఫలములు నాకే అర్పి శోకరహితులపై నీ కర్తవ్యం నిర్వహించి లే. ನಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ NTR எல்லாம் அடிக்க நான் நோ சொன்னேன். எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ. கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்தா இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாட்டுக்கு ரயில்ல காலில தட 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 தட. ఇది ఒక నిమిషమా? వెరీ ఇంట్రెస్టింగ్. I know the public well. I know how to play kabaddi the public. అసలు ఈ కాన్సెప్ట్ అది వెరైటీగా ఉంది. సినిమాలు చూడలేదు. ఇప్పుడు డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నమస్తే, వెల్కమ్ టు ఎన్క్వైరీస్. జావా J2Eలలో ప్రాజెక్ట్స్ చేయడానికి లారా టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వాళ్ళు సలహా ఇవ్వడానికి బోడిమన్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా బీటెక్ MCA చేసిన వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయాలా లేదా అనే విషయం కూడా మనకి సలహాలు ఇస్తారు. నమస్కారం అండి బోడిమన్ రమేష్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. చెప్పండి, జావా J2Eలలో చేయడానికి లారా సంస్థే కరెక్ట్ అన్నదని మీరు ఏ విధంగా చెప్పగలరు? సో మేము ఆల్మోస్ట్ 8 సంవత్సరాల ముందు స్టార్ట్ చేస్తున్నామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు క్వాలిటీని డీవియేట్ కాకుండా ప్రతిరోజు క్వాలిటీతో ముందుకు పోతూ ప్రతి స్టూడెంట్ని కూడా ప్లేస్ చేసేదానికి చాలా బాగా ట్రై చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 15,000 మంది వరకు జాబులు రావడం జరిగింది. ప్రతి స్టూడెంట్కు జాబ్ వచ్చేదానికి ఏం కావాలో అదంతా కూడా మేము చాలా బాగా డ్రైవ్ చేయడం వల్ల, ఇంకొకటి ఏమంటే ప్రతి కాన్సెప్ట్ నేనే డ్రైవ్ చేయడం వల్ల 2-3 ట్రైనర్స్ ఉంటే అందరూ ఎఫెక్టివ్గా చేయలేకపోవచ్చున్నాము. ఒకే ట్రైనరు అంతా కంప్లీట్ కాన్సెప్ట్ అంతా ఒకే ట్రైనర్ చేయడం వల్ల కూడా ఇది ఒక సక్సెస్ అని నేను చెప్పుకోవచ్చు. ఓకే, లారా టెక్నాలజీస్ లో ఫ్యాకల్టీ వచ్చేసి ఎలా ఉంటుంది? సో మెయిన్ ఫ్యాకల్టీ నేను అక్కడనేనండి. కంప్లీట్ కాన్సెప్ట్స్ అంటే ఏవైతే నేను అష్యూర్ చేస్తానో అదంతా కూడా నేనే డ్రైవ్ చేస్తుంటాను. తరువాత ల్యాబ్లో ఒక 20 మెంబర్స్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. దే ఆర్ నాట్ టేకింగ్ మెయిన్ క్లాసెస్. They will be guiding to the people who are unable to compile the programs or unable to run the programs. Complete main faculty అంటే నేను ఒక్కడిని కంప్లీట్ అంతా నేను డ్రైవ్ చేయడము. సో ల్యాబ్లో ఇన్స్ట్రక్టర్స్ బాగా వర్క్ చేయడము, ఈ రెండు తోడు కావడం వల్ల నాకు సక్సెస్ వచ్చిందని నేను చెప్తాను. ఓకే, అంటే లారా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ రేట్ సాధించడం వెనుక కారణం ఏంటంటారు? సో మెయిన్ మా డెడికేషన్ ఉంది. ఇక్కడ మేము ప్రతి పాయింట్ కూడా నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని ఫోకస్ చేసుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైనా కూడా ఈవెన్ 10th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్ కూడా
మా దగ్గర జావా నేర్చుకోగలరు. వాళ్ళకి ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకుండా కూడా నేర్చుకోగలిగేటట్లు మా కంటెంట్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీరింగ్, నాకు ఎప్పుడూ సాఫ్ట్వేర్ అనేది ముందు తెలియదు. నేను నేర్చుకునేటప్పుడు ఎలాంటి డౌట్స్ నాకు వచ్చాయో ఆ డౌట్స్ అన్ని స్టూడెంట్స్కి వస్తాయి అని అవి రాకుండా నేను డెవలప్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్కు జాబ్ వచ్చేటట్లు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎంసీఏ కానీ బీటెక్ చేసిన వాళ్ళు అంటే జావా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ చేయడం అనేది కంపల్సరీ అంటారా? అవునండి, బీటెక్ ఎంసీఏ చేసే వాళ్ళకు ప్రాజెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈవెన్ ప్రతి యూనివర్సిటీ వాళ్ళు మ్యాండేటరీ లాగా పెట్టారు. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ చాలా మంది కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ పోయి ఫేక్ గా అంటే కొనుక్కోవడం జరుగుతుంది ప్రాజెక్ట్స్. అట్లా కాకుండా వాళ్ళ ఓన్ గా చేస్తే ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అయ్యడానికి చాలా చాలా సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నారో అనేది కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళు ఓన్ గా చేయాలి. చాలా వరకు సీనియర్స్ నుంచి కాపీ చేసుకోవడం లేదు, కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఓన్గా అయితే చేయాలి. రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఇన్సెప్షన్ ఫేజ్ దగ్గర నుంచి ప్రతి ఫేజ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అట్లా చేస్తేనే వాళ్ళకి జాబ్లు వస్తాయి. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీలో చాలా బాగా సర్వైవ్ కావడమే కాకుండా వాళ్ళు మంచి హయ్యర్ హైట్స్కు పోతారండి. సో ప్రాజెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఓన్గా డెవలప్ చేయాలి. దే షుడ్ నాట్ కాపీ ఫ్రమ్ దేర్ సీనియర్స్ ఆర్ దే షుడ్ నాట్ బై ద ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. మీ దగ్గర అంటే కాల పరిమితి ఏదైనా ఉందంటారా దీనికి? సో దీనికి కాల పరిమితి చెప్పలేమండి, బట్ ప్రతి బ్యాచ్కి 4.5 months అని చెప్తాము. అట్లా కరెక్ట్గా ఫినిష్ చేయలేకపోవచ్చు, ఒక 15 days అటు ఇటు అవుతుంది. ప్రతి బ్యాచ్లో కూడా ఒక ప్రాజెక్ట్ డ్రైవ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్లో ఉండే అన్ని ఫేజ్లు వాళ్ళకి చూపించాలి, అప్పుడు వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. సో చాలా మంది కాల పరిమితి 2 months కూడా అని చెప్తారు, కొందరు సక్సెస్ అయినారు 2 months అని చెప్పి కూడా. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ టేకింగ్ మినిమం 4 to 5 months. సో 5-6 months బాగా స్పెండ్ చేసి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్ కూడా డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, మామూలుగా అసలు జావా చేయడానికంటూ స్టూడెంట్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటారు? సో జావా నేర్చుకునే దానికి వాళ్ళకు ప్రయర్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదండి. నేను ఇదివరకే చెప్పాను, ఈవెన్ 10th standard స్టూడెంట్ ఆల్సో కెన్ లెర్న్. ఓన్లీ ద థింగ్ ఈస్ దే షుడ్ హ్యావ్ ఏ కమిట్మెంట్. వాళ్ళకి చాలా బాగా కమిట్మెంట్, ఓనర్షిప్ ఉండాలి. అవి ఉంటే చాలు. దానికేమి ఇప్పుడు చాలా మంది అనుకోవడం సి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, C++ వచ్చి ఉండాలి, ఆ తర్వాత జావా నేర్చుకోవాలి అనుకోవడము. ఇంకొందరు బీటెక్ చేసింటేనే జావా నేర్చుకోగలము, ఎంసీఏ చేసింటేనే జావా నేర్చుకోగలము అని కూడా అనుకుంటారు. అట్లేం కాదు. మీరు కొద్దిగా షార్ప్గా కనపడితే ఈవెన్ మీరు BA చేసినా బీకామ్ చేసినా కూడా మీకు బాగా ఓనర్షిప్ ఉండి డెడికేషన్ ఉంటే డెఫినెట్గా జావా నేర్చుకోవచ్చు, జావాలో ఎక్స్పర్ట్స్ కావచ్చు, జావాలోని లైఫ్ లీడ్ చేయొచ్చు అండి. సో సాధారణ ఇప్పుడు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా జావా లెర్నింగ్కి జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? జావానే కాదండి, ఏ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా క్యాజువల్గా కాకుండా చాలా సీరియస్గా ఉండాలి. 4 months 5 months వాళ్ళు అటెండ్ అయ్యేటప్పుడు ప్రతిరోజు మనం ఒక 5 నుంచి 7 గంటల వరకు చదువుతూ ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ, సిస్టమ్స్ లేకుండా చేసే బదులుగా సిస్టమ్స్తోనే చేస్తూ వాళ్ళు ఏమైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో ఆ కాన్సెప్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఒక 4 months 5 months బాగా స్పెండ్ చేస్తే ఇమ్మీడియట్గా 4 monthsలోనే 5 monthsలోనే జాబ్ వస్తుందని నేను చెప్పలేను, బట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఒక నెంబర్ ఆఫ్ ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ కావడం జరుగుతుంది, కానీ అక్కడ సీరియస్నెస్ తీసుకోవట్లేదు. 90% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సీరియస్నెస్. దే షుడ్ టేక్ ద సీరియస్నెస్. ఏ కాన్సెప్ట్, ఏ ట్రైనర్ అయినా కూడా చెప్పే విధానం ఒకటే, చెప్పే కంటెంట్ ఒకటే, స్టూడెంట్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. స్టూడెంట్స్ బాగా
చదివినారు అంటే 100% జాబ్స్ వస్తాయి. మా ట్రైనింగ్ సెంటర్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది, బాగా చదివిపించేదానికి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాన్స్టెంట్గా ఎగ్జామ్స్ పెడతాము. ఎవ్రీ వీక్ ఎవ్రీ 10 daysకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవాల్యుయేట్ చేసి చూపిస్తూ ఉంటాము. సో ప్రతిరోజు వాళ్ళు అటెండ్ అయ్యేటట్లు చేస్తాము. ల్యాబ్లో ఎక్కువ మంది ఇన్స్ట్రక్టర్స్ ఉండడము, వాళ్ళు బాగా గైడ్ చేయడం వల్ల ఇట్లా జరుగుతుందండి. ఓకే, మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి వాసు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి వాసు గారు. నమస్కారం మేడం. వాసు గారు మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి వాసు, ప్లీజ్ చెప్పండి. సార్ ఇప్పుడు మేము జావా నేర్చుకున్నాం సార్ హైదరాబాద్ లో. ఓకేమ్మా. నేను 2008 పాస్ అవుట్ MCA. ఓకేమ్మా. కెరియర్ గైడెన్స్ కావాలి సార్, ఎందుకంటే 6 months నేర్చుకున్నాం, అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు 2008 అంటే ఫ్రెషర్గా కాల్స్ రావడం తక్కువ ఉంటాయి. చాలా మంది 2008 నుంచి అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా అని అడుగుతారు. సో ఫ్రెషర్గా జాబ్ రావాలి అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు 2011 వాళ్ళనే ఫ్రెషర్గా పిలుస్తున్నారు. సో 2012 వస్తున్నారు. 2011 కానీ 2012 కానీ వాళ్ళకే ఫ్రెషర్గా వస్తున్నారు. 2008 వాళ్ళకి ఫ్రెషర్గా రావడం లేదు. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మీకు లేదు కాబట్టి ఏదైనా చిన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ అయితే ఫ్రెషర్గా చూడవు. చిన్న కంపెనీస్ ట్రై చేసుకొని ఆ చిన్న కంపెనీలో ఫ్రెషర్గా జాయిన్ అయ్యి కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి స్టేజ్కి పోవచ్చు. పెద్ద కంపెనీలకు అయితే ఇంటర్వ్యూ కాల్స్ రావండి. ఓకే అండి, ఎన్కరేజ్ లో ఇప్పుడు క్వశ్చన్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఇలా అయితే రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయిదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. Hi, I want you to finish your homework all by yourself or God will punish you. God, ready at that time. I am busy, son, but I'm sure I can make some time to come punish you. The Polo, now with Bluetooth device, multifunction steering, sporty new alloy wheels, and a whole lot more. Volkswagen Das Auto. ఇప్పుడు సన్ రైజ్ తాగుతూ అన్ని ఫిల్మ్స్ చూడొచ్చు. సన్ రైజ్ బ్లాక్ బస్టర్ ఆఫర్. ప్రతి ప్యాక్ తో మూవీ టికెట్ పొందండి. ప్యాక్ లో గల కోడ్ ని SMS చేయండి, మీ షోని బుక్ చేసుకోండి. పాలతో క్షీరపాక పద్ధతితో తయారైన 5 పోషకమైన గుణాలతో నిండి ఉన్న ఏకైక సంపూర్ణ ఆయుర్వేదం నూనె సీసా. ఇది రాయి జుట్టు, పొడి జుట్టు, జీవనం జుట్టు, తక్కువ జుట్టును కంట్రోల్ చేస్తుంది. కోట్లాది మంది వాడుతున్నారు, మీరు వాడుతున్నారా? 3, 2, 1. నిన్నైతే నేను నీ సైకిల్ స్ట్రాంగ్ జుట్టుతోనే గుర్తుపడతాను. టీనా అవుట్. చిన్ని వాళ్ళమ్మ, మీరు జుట్టుతో టీనా? కాదు, నేను ఇక్కడున్నాను. కొత్త సంతూర్ షాంపూ ఎవరి జుట్టు కోసం. కుంకుడుకాయ శుభ్రం చేస్తుంది, మందారం కండిషన్ చేస్తుంది, బాదం పోషణ ఇస్తుంది. సంతూర్ షాంపూ. వెల్కమ్ బ్యాక్. సో మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ తో మాట్లాడండి. హలో సార్, రమేష్ సార్. చెప్పండి అమ్మా. సార్ మేము 2011 పాస్ అవుట్. 2010 పాస్ అవుట్. 11 పాస్ అవుట్. 2011. ఓకేమ్మా. నేను నా ఫ్రెండ్ ఇద్దరు, తను MCA, నాకు బీటెక్. ఓకేమ్మా. జస్ట్ మేము ఇందాక మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళొచ్చాము. మేము వేరే దగ్గర వర్క్ చేస్తున్నాము. ఓకేమ్మా. మాకు షిఫ్ట్ టైమింగ్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, మాకు తగ్గట్టు ఏమైనా బ్యాచెస్ అంటే ఆల్టర్నేట్ ఏమైనా మళ్ళీ క్లాసెస్ మిస్ అవుతే మేము మళ్ళీ బ్యాకప్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా మాకు? ఓకేమ్మా.
సో ఇక్కడ రోజుకు 5 బ్యాచ్లు ఉంటాయండి. ఆ 5 బ్యాచ్ల్లో ఏదో ఒక బ్యాచ్ మీరు అటెండ్ కావచ్చు. నేను 1.5 year వ్యాలిడిటీ కూడా ఇస్తాను. ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మార్నింగ్ షిఫ్ట్ ఉండొచ్చు, ఈవినింగ్ బ్యాచ్ అటెండ్ అవుతూ ఉంటారు. 1 month తర్వాత మీకు షిఫ్ట్ మారింది అంటే మీకు ఫ్రీ టైంకి అనుగుణంగా ఏదో ఒక బ్యాచ్ చూస్ చేసుకోవచ్చు. 1.5 year వ్యాలిడిటీ ఇవ్వడం వల్ల మీరు మంత్లీ ఒకసారి షిఫ్ట్ మారినా కూడా మీ కంటెంట్ను 1 year లోపలనే మీరు డిఫరెంట్ బ్యాచెస్ అటెండ్ అయ్యి మీరైతే కంప్లీట్ కంటెంట్ నేర్చుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ చిత్తూరు నుంచి నాయక్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే నాయక్ గారు, మాట్లాడండి. మేడం, మా అమ్మాయి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చెప్తున్నారు మేడం. ఓకే, చెప్పండి. మరి ఇంటర్న్షిప్ అని వాళ్ళకి సరిగ్గా తెలియదు మేడం. పైన లోపల చేయాలట. డిస్ట్రిక్ట్ స్థాయిలో సివిల్ ఇంజనీర్ 3rd year మేడం. తప్పకుండా అండి, సలహా ఇస్తారండి. నేను ఎక్కడ చూస్తే అది తెలుస్తుంది అనేది మాకు తెలియదు మేడం. తన ఫైనల్ వచ్చేసిన ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ చేయాలి అన్నారు. దానికోసం అది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు. సో ఇంటర్న్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 3rd year చదివేటప్పుడు కానీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు కానీ చేయడం మంచిది. అది కంపెనీస్కి అప్లై చేసుకోవాలి. పెద్ద కంపెనీస్ అంత ప్రిఫర్ చేయవు. చిన్న కంపెనీస్లో వాళ్ళు అప్లై చేసుకొని చేయడం అయితే చాలా మంచిది. దానివల్ల సబ్జెక్టే కాకుండా కంపెనీ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, కంప్లీట్గా ఈ కార్పొరేట్ కల్చర్ ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. తన కంప్లీట్ డైనమిజం అనేది పెరుగుతుందండి. ఇంటర్న్షిప్స్ చాలా మంచిది, బట్ పెద్ద కంపెనీస్లో అన్ఫార్చునేట్గా మనకు రావట్లేదు. పెద్ద కంపెనీస్ అంతా కూడా ఈ ఐఐటి స్టూడెంట్స్కో లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏ కంపెనీలో అయితే తనకు రాగలదో ఆ కంపెనీలో చేయడం అయితే చాలా మంచిదండి. ఓకే అండి, నెక్స్ట్ కడప నుంచి నాగేశ్వరరాజు గారు కాల్ చేస్తారు. నమస్కారం అండి. నాగేశ్వరరాజు గారు చెప్పండి. నాగేశ్వరరావు, అదే అండి, జావా చేస్తే ఏమైనా జాబ్స్ ఉన్నాయా బెంగళూరులో? జావానే కాదండి, ఏం చేసినా కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. బీటెక్ చేసిన ఏమైనా చేయొచ్చు, జావా కూడా చేయొచ్చు. కంపారబుల్గా జావాకు కొన్ని ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పగలను. సో మీరు జావా నేర్చుకున్న తర్వాత జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేర్చుకుంటేనే కంపల్సరీ అందరికీ రాకపోవచ్చు, మీ ట్రైన్ పట్టి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ ఫర్ జావా. ఓకే అండి, జావా కోర్స్ నేర్చుకునేప్పుడు అసైన్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? సో ప్రతిరోజు ఏవైతే క్లాస్ రూమ్లో జరుగుతాయో ఆ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని అసైన్మెంట్స్ ఒక చిన్న ప్రాజెక్ట్ లెవెల్లో ప్రాజెక్ట్ లాగా చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటే అది లైఫ్ అంతా గుర్తుంటుంది. ప్రాక్టికల్గా నేర్చుకునేదానికి అసైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు జరిగే కంటెంట్ మీద అసైన్మెంట్స్ ఇచ్చి ఆ అసైన్మెంట్స్ కంపల్సరీ స్టూడెంట్స్ చేసేటట్లు ఎన్ష్యూర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా చేయడం వల్ల తనకు జాబ్ రావడమే కాకుండా జాబ్లో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, తను హైయర్ హైట్స్ పోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి వినోద్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో అండి, వినోద్ గారు. నేను ఫైనల్ ఇయర్ బీటెక్ అండి. చెప్పండి వినోద్ గారు. అదే నేను ఫైనల్ ఇయర్ బీటెక్ ట్రిపుల్ అండి. ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి ట్రిపుల్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైడ్ ప్రాజెక్ట్స్ చేయడం కొద్దిగా తక్కువ, అరుదు. హెచ్ఓడి కన్నా యాక్సెప్ట్ చేస్తే కంప్యూటర్ సైడ్ చేయొచ్చు, లేదంటే మీరు ఎలక్ట్రికల్ సైడే చేయాల్సి వస్తుంది. మీరు కన్నా మీ హెచ్ఓడిని కన్విన్స్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేటట్లయితే జావా మీద కానీ వేరే దేంట్ల మీదనే చేయొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద హెచ్ఓడిస్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ దిస్. మీ ఎలక్ట్రికల్ సైడే చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ హెచ్ఓడి ఒప్పుకుంటే వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్యామ్ గారు కాల్ చేస్తారు. నమస్తే అండి శ్యామ్ గారు. నమస్తే అండి, కెన్ ఐ స్పీక్ టు రమేష్ గారు? చెప్పండి శ్యామ్ గారు, చెప్పండి. రమేష్ గారు, నేను మీ దగ్గర బెంగళూరులో కోర్సు నేర్చుకున్నానండి. ఓకే శ్యామ్, మీది చాలా నాకు నచ్చింది. నేను ఇప్పుడు ప్రెసెంట్ మంచి పొజిషన్ లో కూడా ఉన్నాను, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి.
మీ కోచింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నేర్చుకున్నాను, ఇప్పుడు మంచి పొజిషన్ లో కూడా ఉన్నాను, అది చెప్దామని చేశాను. చాలా థ్యాంక్స్. గ్రేట్ మా విష్ ఆల్ ద బెస్ట్ మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్యామ్. ఓకే అండి, పేద విద్యార్థులకి సంబంధించి ఏవైనా ప్రత్యేక ప్రవేశ అర్హతలు ఉన్నాయా మీ దగ్గర? ఓకే అండి, మేము ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ స్టూడెంట్స్కు రిడక్షన్ ఇవ్వడము, అంటే వాళ్ళ ఎకనామికల్ కండిషన్ని బట్టి రిడక్షన్ ఇస్తుంటాం. ఇంకా వాళ్ళు చాలా పూర్గా అంటే ఫ్రీగా అకామిడేషన్ కూడా ఇస్తున్నాము. సపోజ్ కొందరికి పేరెంట్సే లేకుండా ఆల్మోస్ట్ ఆర్ఫన్స్ లాగా కొందరు ఉంటారు, వాళ్లకు ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమన్నా రిడక్షన్ కావాలి అంటే డెఫినెట్గా వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము వాళ్ళ ఎకనామికల్ కండిషన్ బట్టి మేము రిడక్షన్ ఇవ్వడం, స్టిల్ ఇంకా పూర్వం తెలిస్తే ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం, ఇంకా పూర్వం తెలిసి వాళ్లకు ఎవరు డిపెండెన్స్ ఎవరు లేరు అంటే వాళ్ళకి ఇంకా పేరెంట్స్ కానీ ఇట్లా ఎవరు లేరు అని తెలిస్తే ఫ్రీగా ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నామండి. ఓకే, సాధారణంగా ఇప్పుడు ఎక్కువగా కూడా స్టూడెంట్స్ ఇంటర్ వరకు కొంచెం తెలుగు మీడియంలో చదివి డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ తీసుకోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కానీ ఎక్కడైనా సబ్జెక్టు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే రెండిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటారు? సో ఇక్కడ రెండింటికి ఇంపార్టెంటే అండి. సబ్జెక్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ కూడా ఉండాలండి. ఓన్లీ సబ్జెక్ట్ వస్తే కార్పొరేట్ ఇండస్ట్రీలో మనం సర్వైవ్ కాలేము. లేదు ఓన్లీ ఇంగ్లీష్ వచ్చినా కూడా సబ్జెక్ట్ లేకుండా సరిపోదు. సబ్జెక్ట్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు బాగా ఫోకస్ చేస్తూ ఇంకొకటి కూడా అండి, ఇంగ్లీషు సబ్జెక్టును వాళ్ళు బాగా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే లెవెల్లో ఉంటే చాలు, దానికన్నా అది ఎక్కువ ఏం అవసరం లేదు. వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ను క్లియర్గా ఇంగ్లీష్లో చెప్పగలిగే అంత నాలెడ్జ్ ఇంగ్లీష్లో ఉంటే చాలండి, దానికన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. దానికోసం సపరేట్ ట్రైనింగ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ లేదంటే రోజు హిందీ పేపర్ చదువు అంతవరకు అవసరం లేదు. వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ని క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఇంగ్లీష్ కేపబిలిటీస్ ఉంటే చాలండి. ఓకే అండి, మనం కొంతమంది కాలర్స్ తో మాట్లాడేందుకు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎన్కరేజ్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనిషిన వాడు చిరుతపులంట. కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళేడు. డిజిటల్ టీవీ హెచ్డి ఇది నార్మల్ సిగ్నల్ ని హై డెఫినేషన్ లాగా మారుస్తుంది. మొత్తం 250 ఛానల్స్ ని హెచ్డి లాంటి క్వాలిటీతో చూపిస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు లేకుండా రిలయన్స్ డిజిటల్ టీవీ హెచ్డి. నేను తలవాల్చి నీ ఎద అంత స్ట్రాంగ్, నిన్ను బంధించే కౌగిల్ అంత స్ట్రాంగ్, నిన్ను విడిపోయి ఈ బంధం అంత స్ట్రాంగ్. నైస్ ట్రై జో. ఐ గాట్ టు గో. బై. సూర్య, కొత్త సన్ రైజ్ స్ట్రాంగ్ రుచి కోసం దూరగా వేయించబడ్డాయి. తట్టుకోలేనంత స్ట్రాంగ్ ఇలాగా జీవితంలో వికసిస్తుంది.
వెల్కమ్ బ్యాక్. సో మనతో మాట్లాడడానికి కడప నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు మాట్లాడండి. సార్ నా పేరు శ్రీకాంత్ సార్. మా బ్రదర్ వచ్చేసి ఎంసీఏ చేస్తున్నాడు ఫైనల్ ఇయర్. ఇప్పుడు అతనికి ఏమన్నా ఇప్పుడే కోచింగ్ జావా ఇప్పించడం వల్ల ఏమన్నా ప్లస్ పాయింట్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే కోర్స్ కంప్లీట్ అయిపోయినా చేస్తే బాగుంటుందా మీద సజెషన్ అడిగేదానికి కాల్ చేస్తున్నాను సార్. ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే నేర్చుకోవడం చాలా మంచిది. అప్పుడే నేర్చుకోవడం వల్ల ప్రాజెక్టు కూడా చాలానే చేసేదానికి వీలవుతుంది. ఇది చాలా మంచి ఆప్షన్. ఫైనల్ ఇయర్ లోనే నేర్చుకోవడం. ఇప్పుడే మీకు వీలైతే ఇప్పుడే నేర్చుకోవడానికి స్టార్ట్ చేయవచ్చు. బెంగళూరు నుంచి కార్తిక్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి కార్తిక్ గారు. నమస్కారం అండి మేడం గారు. నా పేరు కార్తిక్ రెడ్డి అండి. కార్తిక్ గారు మాట్లాడండి సార్. సార్ ఉన్నారండి? చెప్పండి అమ్మా కార్తిక్ గారు చెప్పండి. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నామ్మా చెప్పండి. సార్ ఒక సజెషన్ సార్. నేను బెంగళూరులో కానీ హైదరాబాద్ లో కానీ వెబ్సియర్ కామర్స్ సర్వీస్ సంబంధించిన అప్లికేషన్స్ ఎవరు చెప్పట్లేదండి సరిగా. ఓకే. సో అలాంటివి ఏమన్నా మీకు ప్రొవైడ్ చేయగలే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయండి? ప్రస్తుతానికైతే అట్లాంటివి లేవమ్మా. ఒకటైతే ఇప్పుడు టోటల్ గా లారా రన్ చేస్తా ఉండేది రమేష్ ఒక్కని వల్లనే. ఈ కోర్ జావా కాన్ నుంచి కంప్లీట్ జేటివ్ అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా నేను ఒక్కనే చూసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వెబ్స్పియర్ కామర్స్ సర్వర్ ఇవన్నీ చూసుకోవాలంటే ఎక్స్పర్టైజేషన్ ఉండదమ్మా. మనకు తెలిసింది ఒక ఏరియాలోనే రన్ అవుతా ఉంటే మనం ఎక్స్పర్ట్స్ కాగలము. ఇట్లా మల్టిపుల్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఎక్స్పర్ట్స్ కావడం అయితే ఉండదు. అందుకోసమేమి వేరే ఏవైతే ఇంట్రడ్యూస్ చేయలేనమ్మా. సో స్టార్టింగ్ నుంచి కోర్ జావా నుంచి జేటివ్ అడ్వాన్స్డ్ ఇవన్నీ చూసుకోగలము. ఈ కామర్స్ సర్వర్ ఇవన్నీ ఇప్పుడు చేయలేనమ్మా. ఓకే అండి. విజయనగరం నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. హలో నమస్తే అండి. హలో హలో చెప్పండి. హలో అశ్విని మాట్లాడుతున్నానండి. అశ్విని గారు వినిపిస్తుందా మీకు ఆడియో? వినిపిస్తుంది. ఓకే సార్తో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా చెప్పండి. సార్ నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ ట్రిపుల్ చేస్తున్నాను. అంటే ప్రాజెక్ట్ అంటే ఏం చేయాలి సార్ మాకు కోర్ సంబంధించి? సో అయితే కంప్లీట్ గా ప్రాజెక్ట్స్ ఎలక్ట్రికల్ సైడే చేయాల్సి వస్తుందమ్మా. ఒకవేళ హెచ్ఓడి సార్ కూడా యాక్సెప్ట్ చేస్తే జావా సైడ్ ఈ సాఫ్ట్వేర్ సైడ్ కూడా చేయొచ్చు. ఒకసారి మీ హెచ్ఓడి సార్ని కన్విన్స్ చేసి చూడండి. మినీ ప్రాజెక్ట్ కానీ మేజర్ ప్రాజెక్ట్ కానీ జావాలో హెచ్ఓడి సార్ యాక్సెప్ట్ చేస్తే జావాలో కూడా చేయొచ్చు. లేదంటే ఎలక్ట్రికల్ సైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ నల్గొండ నుంచి నరేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నరేష్ గారు. నమస్కారం సార్. మాట్లాడండి సార్. మేము డిగ్రీ కంప్లీట్ అయింది సార్ ఎంపీసీఎస్. ఓకే అమ్మా. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాం సార్. ఎంసీఏ కాకుండా బయట కోర్సు నేర్చుకుని జాబ్ వచ్చారు. అవునా చేయొచ్చుమా. ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఎంటర్ కావాలంటే ఎంసీ అనేది మ్యాండేటరీ అయితే కాదు. ఎనీ డిగ్రీ ఉన్నా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అలాగే ఎంపీసీ డిగ్రీ అంటున్నారు కాబట్టి మీరు జావా నేర్చుకోవచ్చు. ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే అన్ని కంపెనీస్లో మీకు ఓపెనింగ్స్ ఉండకపోవచ్చు. కొన్ని కంపెనీస్లో మీకు ఇంటర్వ్యూ కాల్స్ రాకపోవచ్చు. బట్ దెర్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ గివింగ్ ఏ కాల్ టు ఈవెన్ నార్మల్ డిగ్రీ పీపుల్ ఆల్సో. సో మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు ఫర్దర్ స్టడీకి పోవాలా లేదంటే జాబ్కి పోవాలా అనేది డిసైడ్ చేసుకోండి. జాబ్కి పోవాలనుకున్నా కూడా ఏదో ఒకటి నేర్చుకోండి. జావానే కాకుండా ఏదైనా కూడా సాఫ్ట్వేర్ నేర్చుకొని మీరు ఎంటర్ కావచ్చండి. అబ్సల్యూట్లీ ఇట్స్ పాసిబుల్. సాధారణంగా సాఫ్ట్వేర్ లో జాబ్స్ అంటే ఓపెనింగ్స్ లో కూడా ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు డిమాండ్ ఎలా ఉంది జావాకి? సో జావాకు ఇప్పుడే కాదండి ఎప్పుడైనా కూడా బాగుందని చెప్పచ్చు. 2008లో చాలా పెద్ద రిసెషన్ వచ్చింది. అప్పుడు ఓన్లీ జావాకు మాత్రమే ఇంట్రెస్ట్ జరుగుతాయి, వేరే దాంట్లో అసలు లేవు. సో దాన్ని కంపేర్ చేసుకున్నామంటే ఎప్పుడైనా కూడా జావాకు బాగానే ఉంటాయి. సో కరెంట్ అయితే జావాకు చాలా బాగున్నాయి. వేరే దాంట్లో కూడా ఉన్నాయి, లేవని కాదు. బట్ కంపేర్ టు ఆల్ జావాకు బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే బీటెక్ ఎంసీఏ ఈ డిగ్రీ చేసిన వాళ్ళు జావా కానీ .NET కానీ చేస్తే చాలా బాగుంటుంది. C++ చేసి కొందరు జావా కానీ .NET కానీ చేస్తారు. అవి లేకుండా కూడా బాగా జావా కానీ .NET కానీ నేర్చుకోవచ్చు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని ముందుకు పోవచ్చు. కంపారిటివ్గా జావా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మేబీ అది నా అజంప్షన్ అని తెలియదు. నేను 15 years నుంచి జావా మీద ఉన్నాను కాబట్టి అది కావాలంటే ఇండస్ట్రీలో మీరు తెలుసుకోవచ్చు.
కొందరు ఏం చేస్తారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్తూ ఉంటారు. సిస్టమ్ అడ్మిన్ అని, నెట్వర్క్ అడ్మిన్ అని, డేటాబేస్ అడ్మిన్ అని. అవి దాంట్లో కొద్ది తక్కువగా కాల్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ కాల్స్ తక్కువ ఉంటాయి. ఎక్కువ కాల్స్ వచ్చి జావాకు .NETకు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేయడం అడ్వైజబుల్. ఇప్పుడైతే ఎవరైతే పాస్ అవుట్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ ఈ 2 స్కిల్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవడం, ఈ 2 స్కిల్స్లోనే ప్రాజెక్ట్ చేయడం చాలా మంచిదండి. ఓకే, అంటే లారా టెక్నాలజీస్ లో ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ కాలంలోనే ఒక 15,000 మెంబర్స్ వరకు కూడా ప్రైవేట్ కంపెనీస్ లో వెంటనే జాబ్ గెటిన్ అయ్యారన్న వార్త ఒకటి ఉంది. సో ఇది ఎలా సాధ్యమైందంటారు? సో నేను ఇదివరకు కూడా చెప్పినాను, మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏవైతే కంటెంట్ మనం షేర్ చేస్తున్నామో ఆ కంటెంట్ని బాగా డెలివర్ చేయడం. ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి స్టూడెంట్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు అనే బేస్తో నేను స్టార్ట్ చేస్తాను. నేను ఒక్కనే ఉండేది ఫ్యాకల్టీ, మెయిన్ ఫ్యాకల్టీ నేను ఒక్కనే. ప్రతి నేనే డ్రైవ్ చేయడం వల్ల స్టూడెంట్స్ మేబీ 15 days దే మైట్ ఫైండ్ హార్డ్ టు లిజన్ టు మీ. కంటిన్యూ అట్లే చేస్తున్నారు అంటే డెఫినెట్గా నా స్టైల్, నా వే ఆఫ్ డెలివరీ వాళ్ళకి నచ్చిపోతుంది. లాస్ట్ వరకు నేనే చెప్పడం వల్ల సో సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి అర్థం కావడము. మా దగ్గర కొన్ని బాగా రూల్స్ కూడా బాగున్నాయి. ఎవ్రీ 10 days మినిమం ఎవ్రీ 10 days ఒక ఎగ్జామ్ పెట్టడము, ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి చూపించడము, ఇంకా మల్టిపుల్ బ్యాచెస్లో అలో చేయించడము. ఏమైనా ఒక డిఫికల్టీ కాన్సెప్ట్ ఉంటే ఆ డిఫికల్టీ కాన్సెప్ట్ను ఇమ్మీడియట్గా ఇంకొక బ్యాచ్లో కూడా అటెండ్ అయ్యేటట్లు చేయడము. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతున్నారో అవన్నీ మళ్ళీ అటెండ్ కావడము. అసైన్మెంట్స్ కంటిన్యూస్గా ఇవ్వడము, 20 members ఇన్స్ట్రక్టర్స్ ఉండడము, ఇవన్నీ బేస్ చేసుకొని మేము ముందుకు పోవడం వల్ల చాలా మందికి, అంటే నేను 100% అందరికీ జాబ్ వస్తుందని చెప్పలేను, కానీ 100% అందరికీ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దే ఆర్ గెటింగ్ ఎ జాబ్ మేబీ ఇమీడియట్లీ ఆర్ ఆఫ్టర్ 1 month ఆర్ ఆఫ్టర్ 2 months ఆర్ ఆఫ్టర్ 6 months బేస్డ్ ఆన్ దేర్ సర్చ్. ఇక్కడ ఏమంటే జావా అనేది J2 అనేది ఒక ఓషన్ అండి. కాన్స్టెంట్గా రివిజన్ కూడా ఉండాలి. సో ఆ రివిజన్ కోసం మేము వన్స్ ఇన్ ఎ మంత్ కంప్లీట్ కంటెంట్ మీద కూడా ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. సో కొందరు ఏంటంటే బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జామ్స్ వచ్చి రాస్తూ ఉంటారు. సో ఆ రివిజన్లో అదంతా చేయడం వల్ల సో జాబ్స్ చాలా ఈజీగానే వస్తాయని చెప్తాను. 100% గ్యారంటీ. ఇప్పుడు ఎవరైనా కౌన్సిలింగ్కి వచ్చి ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నారు అంటే మేము 100% గ్యారంటీ, జాబ్ గ్యారంటీ లేదు ఇక్కడ అని చెప్తున్నాం. బట్ యూ విల్ గెట్ 100% కాన్ఫిడెన్స్. ఓకే, రైట్ అండి. స్టూడెంట్స్ కూడా అందరికీ జావా మీద ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి రమేష్ గారు. ఇది ఇవాల్టి యాంకర్ రేట్ స్టేట్ టు NTV.